ఈరోజు స్టాక్ న్యూస్లో బ్యాంక్ ఆఫ్ జపాన్ తన కీలక రుణ రేటు ఏదైతే ఉందో దాన్ని 0.25% నుండి 0.50%కి అయితే ఇంక్రీజ్ చేసింది. జపాన్ వార్షిక ద్రవ్యోల్బణం డిసెంబర్ 2024లో 3.6%కి ఇంక్రీజ్ అయింది. ద్రవ్యోల్బణం వచ్చేసరికి ప్రధానంగా 3%కి పెరిగింది. టాటా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ పెగట్రాన్ యొక్క ఇండియన్ సబ్ డైరీలో 60% వాటాను అయితే కొనుగోలు చేయటం. ఈ సంస్థ చెన్నైలోనే ఐఫోన్లు తయారు చేస్తుంది. జనవరి 17తో ముగిసిన వారంలో భారత్ ఫారెక్స్ నిల్వలు $1.8 బిలియన్ డిక్లైన్ అయింది. $624 బిలియన్ అయితే చేరుకున్నాయి. భారతదేశం తయారీ పిఎంఐ వచ్చేసరికి 58కి పెరిగి జనవరిలో సేమ్ యాజ్ పిఎంఐ 56.8కి అయితే పడిపోవడం జరిగింది. తాత్కాలిక సేవలు వచ్చేసరికి పిఎంఐ గత నెలలో పోలిస్తే అధిక వృద్ధి రేటును అయితే సూచిస్తుంది. డెల్టా వాటర్ ఐపీఓ 221.68 సార్లు అయితే సబ్స్క్రైబ్ చేయబడింది. రిటైల్ సబ్స్క్రిప్షన్ 19.56 రెట్లు. సభ్యత్వం కూడా క్లోజ్ చేయడానికి జరిగింది. ఇలాంటి వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.